సార్, ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అసలైనటువంటి సూత్రధారి, పాత్రధారి, మొత్తం కింగ్ పిన్ అతనే. అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకండి అంటూ సిట్ కోర్టును కోరింది. ముందస్తు బెయిల్ కోసమేమో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అసలు ఏంటి సార్, నిజంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఈ మద్యం కుంభకోణంలో ఎవరు కింగ్ పిన్? అసలు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది? కొందరేమో 4,000 కోట్ల రూపాయల అవినీతి అంటారు, కొంతమంది 40,000 కోట్ల రూపాయల అవినీతి అంటారు, కొంతమంది 99,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటూ. 99,000 కోట్ల అవినీతి కాదు సార్, 98,000 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇది మద్యంలో అంటే అది ఆన్లైన్ కాకుండా మొత్తం డబ్బులతో మొత్తం కలిపి అంత జరిగింది అన్నారు. సిట్ చెప్పింది ఏంటి? 3,600 కోట్లు దాంట్లో అవినీతి జరిగింది అని అన్నారు సిట్టు. 3,600 కోట్లకు సంబంధించి ఇప్పుడు జరుగుతుంది. ఓకే. దాంట్లో అనేక కంపెనీలు ఉన్నాయి. అట్లాగే బాంబేలో ఉన్న ఒక ఫేక్ కంపెనీ, డొల్ల కంపెనీల ద్వారా చాలా చోట్ల మార్చి ఆఖరికి ఫారిన్ ఎక్కడికి వెళ్ళినాయి, ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ అంటున్నారు సార్. సో మీకు లింక్ దొరికింది అన్నప్పుడు అసలు ముందు ఎవరి ద్వారా జరిగింది, ఎందుకు జరిగింది? ఇప్పుడు రాజకేశ్వరరెడ్డే ఉన్నాడు. రాజకేశ్వరరెడ్డికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరితోనో సంబంధాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? అసలు ఎవడన్నా రక్షిస్తున్నాడా అతన్ని? లేకపోతే అతను నిజంగానే అన్నీ చెప్పేశాడా? మళ్ళా మొన్న వచ్చేదాడికి అంతకుముందు ఉన్న మనకి పేపర్లో వచ్చిందేమో, ఒకసారి చెప్పాడన్నారు, రెండోసారి అసలు నేనేం చెప్పలేదు, నాకు సంబంధం లేదన్నాడు అన్నారు రెండోసారి. మరి వాసుదేవరెడ్డి ఏ విధంగా తప్పించుకున్నాడు? అతను మరి దాంట్లో పాత్రధారే కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వం విచారణలో తేలుతాయి. మనం ఎవడ కింగ్ పిన్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం, కానీ ఆ ప్రభుత్వంలో జరిగింది. అయితే ఒకటి సార్, ఏ ప్రభుత్వంలో అయినా ఒక ప్రభుత్వంలో జరిగితే ఆ ప్రభుత్వంలోనూ ఆ పార్టీకి సంబంధించిన అధినేతే అల్టిమేట్గా ఉంటాడు. అంటే నిన్న మొన్నటి వరకు అందరూ కూడా అసలు ఈ మద్యం కుంభకోణంలో రాజకేశ్వరరెడ్డి ప్రధాన సూత్రధారి, పాత్రధారి, ఆయనే కింగ్ పిన్ అనుకున్నారు. కానీ సిట్ మాత్రం అసలైన సూత్రధారి, పాత్రధారి ఈ కేసులో మిథున్ రెడ్డి అంటూ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరు కింగ్ పిన్ అంటే ఏంటి సార్? కలెక్షన్ ఎవరు చేశారనేది. డబ్బు కలెక్షను ఈ షాపుల దగ్గర నుంచి కానీ లేకపోతే కంపెనీల దగ్గర నుంచి కానీ మిథున్ రెడ్డి చేయలేదుగా. ఓకే, చేయలేదన్నారు కదా. అంటే విజయసాయి రెడ్డి ఏమో అసలు ఈ కేసులో సూత్రధారి ఏమో రాజకేశ్వరరెడ్డి అని చెప్పి ఆయన చెబుతున్నాడు. అవును. ఇటు సిట్ వాళ్ళేమో ఈ కేసులో అసలు సూత్రధారి, పాత్రధారి అల్టిమేట్ గా డబ్బులు అడిగేది అని వాడి ఉద్దేశం, సిట్ ఉద్దేశం. అంటే ఫైనల్ గా ఎటు చేరింది అంటే అతని పేరు చెప్తున్నారు, కానీ అంతిమ లబ్ధిదారు మరో పెద్ద తలకాయ ఉంది అనేటువంటి అది ప్రూవ్ చేయాలిగా. చేయలేమండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పలేం కదా, సిట్ ప్రూవ్ చేయాలి. అయితే అవినీతి జరిగింది అనేది తేడా తెల్లమైంది కదా. అది ఎవరికి చేరింది అనే దాంట్లో ఆ డబ్బులు ఎటు వెళ్ళి, ఎక్కడ రూటింగ్ జరిగింది, ఏ కంపెనీల ద్వారా జరిగింది, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్నిట్లో జరిగింది అనేది సిట్టే కాదు, ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయినట్టుంది కదా. అవును, ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. సో మీకు మనీ రూటింగ్ బట్టి అల్టిమేట్గా ఎవరికి వెళ్ళిందో తెలుస్తుంది. ఓకే. ఏంటి సార్ మద్యం కుంభకోణంలో అసలు నాకైతే ఒక అనుమానం ఏంటంటే సార్, ఈ మొత్తం డబ్బులు మీరు అంటున్నారు కదా 3,600 కోట్లు, 175 నియోజకవర్గాలు, నియోజకవర్గానికి 20 కోట్లు అని వేసుకోండి, ఎంత అయింది సార్? 3,500 కోట్లు అయినట్టుంది కదా. అవును, అయిపోయింది, సరిపోయిందిగా లెక్క సరిపోయింది కదా. సో ఒక్కొక్క నియోజకవర్గానికి 20 కోట్ల చొప్పున ఈ మద్యం కుంభకోణంలో సంపాదించవచ్చు, అక్రమ సంపాదన ఉండొచ్చు. అల్టిమేట్ గా మీరు అసలు ఎక్కడ చేరింది అనేది ఏం చేస్తారో చూడాలి. అది ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది ఇది మనం చెప్పలేము. జస్ట్ ఊరికేనే మనం ఏంటంటే ఊరికే ఎజ్యూమ్ చేసుకుంటాం, ఏంటి ఎక్కడి నుంచి వెళ్ళింది విశ్లేషణ చేసుకుంటానికి తప్ప అల్టిమేట్ గా తేల్చాల్సిన సిట్టు. మొన్న చూసాం మనం ఇదే లడ్డు గురించి, తిరుపతి లడ్డు గురించి. ఫస్ట్లో ఏదేదో అనుకున్నారు, అల్టిమేట్గా తేలింది ఏంటి? అసలు అక్కడ లడ్డూనే కాదు, అది లడ్డూలో వాడింది నెయ్యే కాదని తేలింది అల్టిమేట్గా. అసలు అది నెయ్యే కాదు, దాని ఏదో కెమికల్స్ అది వాడేసి నేతిని తయారు చేశారు. అది ఎంత ఘోరం. ఇప్పుడు అక్కడికి వచ్చేదానికి కేసు ఎంత పెద్ద అవుతుంది, ఫుడ్ అడల్టరేషన్కి వెళ్ళిపోతుంది కదా.
చాలా పెద్ద కేసు అవుతుంది అది. ఉమ్. చాలా పెద్ద కేసు అవుతుంది. ఈ మద్యం కుంభకోణంలో తరువాత అరెస్ట్ ఎవరిది ఉండేటువంటి అవకాశం ఉందంటారు? మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అవ్వచ్చేమో చెప్పలేం కదా. ఓకే, అంటే సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించి ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టుకి కోసం- ఇవ్వలేదు కదా, ఉమ్, ముందస్తు బెయిల్ ఇవ్వలేదుగా. అవును. ఇవ్వలేదు కాబట్టి అల్టిమేట్గా మరి ఇక ఎవరి దగ్గర నుంచి ఎటు వెళ్తుందో ఎవరి దగ్గరికి వెళ్తుందో ఎవరు చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.